ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒక 2 డేస్ బ్యాక్ ఢిల్లీలో. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడింది. ఈ మధ్యన ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటుందంటే వీళ్ళకి ప్రజా సమస్యల మీద ఏం పట్టినట్లేదు. వ్యక్తిగత విమర్శలు, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులోకి లాగడం, వల్గారిటీ, అబద్ధపు ఆరోపణలు. అది ఇంతమంది నమ్మబలికే విధంగా అబద్ధం అడిగిన అతికినట్టు అంటే అతికేటట్టు మాట్లాడడం. ఆ టాలెంట్ ఉంది. హరీష్ రావు అట్నే మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి అట్నే మాట్లాడతారు. పచ్చబద్ధాలు కూడా మనం నమ్మటట్టు మాట. ఇంతకుముందు సిపిఎం లీడర్ ఉండే నర్రరాఘవులు ఆయన బివి రాఘవులు ఆయన మాట్లాడుతుంటే విషయం చెప్పేది చారాన, వెకిలి నవ్వి నమ్మించే ప్రయత్నం చేసేది బారాన. తర్వాత ఆ పార్టీ అవుట్ అయింది, ఆయన పక్కకు జరిపారు, అది పోయింది. సో ఇవి మంచిది కాదు. మనము ప్రజా సమస్యలను చర్చించాలి, మాట్లాడితే డిగ్నిఫైడ్గా ఉండాలి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంతకుముందు జరిగిన మాట అనేది నమ్ముతుండ్రు అందరు. ఎందుకంటే చాలా సీరియస్ ఎక్సైజ్ దాని మీద కేసులు జరిగినాయి, జైళ్ళలో ఉన్నారు. కోర్టు కూడా వీళ్ళు ఆధారం లేవు, వీళ్ళు జైల్లో చెప్పలేదు, ఆధారం రుజువైందని అనట్లేదు. కానీ చాలా జరిగినాయి ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ గవర్నమెంట్లో వందల కొద్ది ఫోన్ ట్యాపింగ్లు చేశారు, పర్టికులర్లీ రాజకీయ నాయకులు చేశారు, ఇంకా సినీ నటులు చేశారని ఆరోపణలు వచ్చాయి. వాటి అది డెలికేట్ విషయం కాబట్టి అది వాళ్ళు ప్రూఫ్ అయ్యే వరకు అనడం బాగుండదు కాబట్టి నేను అనట్లేదు. ఆరోపణలు మాత్రం వచ్చాయి. ఇక కేసీఆర్ కానీ కేటీఆర్ అందులో ఆ విషయం వచ్చినప్పుడు ఆయన వచ్చిన వీడియో మాట విన్నాను. చేస్తే గీస్తే ఇద్దరు లుచ్చగాల చేసేమేమో కేటీఆర్ అన్నది. చేస్తే గీస్తే ఇద్దరు లుచ్చగాల చేశారేమో. అది వేరే కాదు కానీ అది కూడా అన్నాడు. ఈ మాట్లాడే విధానం ఏముందంటే బూతు పదాలు, అహంకార భాష, తర్వాత ఛాలెంజ్ అని, ఆ ఛాలెంజ్ అని, ఈ ఛాలెంజ్ అని, కవిత లెటర్ అని, లీక్ అని, ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఇవేమన్నా? ఇదే రాజకీయం అంటే. చాలా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అక్కడ కూడా ఆంధ్రలో కూడా రప్ప మేము అధికారుల కోసం నరికేస్తాం అంత ఓపెన్ గా పట్టుకున్నాడు కట్అవుట్. 2029లో మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని రప్ప నరికేస్తాం. దాన్ని జగన్ కూడా సమర్థించాడు. ఓ సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పేముంది? ఈ రాజకీయాలు మంచిది కావు. హత్య రాజకీయాలు వెనకేసుకు రావడం, తర్వాత వల్గారిటీని, పర్సనల్ లైఫ్ను, ఈ ఆరోపణలు చేయడం, మహిళలు వేరే మహిళలను కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే మహిళలను కానీ ఈ రాజకీయాలకు, ఈ వల్గారిటీలకు గుంజడం మంచిది కాదు. ఇది తప్పు. ఇది వీళ్ళు చేస్తున్న విధానానికి సంబంధించిన విషయం. తర్వాత ఫోన్ టాపిక్ బీజేపీ వాళ్ళు కూడా చేశారు. బండి సంజయ్ గారు చెప్పారు, అప్పుడు రఘునందన్ రావు గారు కూడా చేశారు, కిషన్ రెడ్డి గారు కూడా చేశారు. దాని మీద అనుమానాలు స్పష్టమైనవి ఉన్నాయి, వాళ్ళు నమ్మదగ్గ ఉన్నాయి. ఎట్లాగో అది ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఆ ఎంక్వైరీలో ఏం తెలుస్తుంది, కోర్టుకు ఏది వస్తుంది అది అప్పుడు చెప్తుంది. కానీ జరిగిందనేది మాత్రం తెలంగాణ ప్రజలు నమ్ముతారు. మీరు అధ్యయన ఒపీనియన్ పోల్ పెట్టండి, నమ్ముతారు. అప్పుడు జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి కూడా మాట మార్చిండు, 2 విధాల మాట మార్చిండు. ఒకటేమన్నట్టు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎలక్షన్ ముందు తర్వాత అన్నారు, అది కాదు కొత్తలో కూడా కేసు పెట్టే వరకు. ఇప్పుడు ఏమంటుండు, ఫోన్ ట్యాపింగ్ చేయడం మామూలే అంటే ఎంత యూటర్న్ తీసుకుంటుండు. ఇంతకుముందు కాళేశ్వరం మీద సిబిఐ కేసు ఎందుకు పెట్టలేదు? తర్వాత ఆయన సిబిఐ కేసు పెట్టమని లేదు, సిఐడి కేసు కూడా పెట్టలేదు. కమిషన్ల కోసం కమిషన్ ఇచ్చారు. ఈ రేవంత్ రెడ్డి కూడా అదే అన్నట్టు చేయడం నమ్మిస్తాడు. మళ్ళా ఈ తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా రాష్ట్రపతి మేము మోడీ గారిని బీసీ అని ప్రధానమంత్రి చేయలే, ఆ రాష్ట్రపతి కూడా కులము మతము చేయలే, వాళ్ళ అర్హత పరంగా చేశాం. ఎప్పుడైనా ఏం చేశారు, వీళ్ళు లేరు కదా అంటే ఉన్నారు కదా అని చెప్పాను తప్ప అని చెప్పి. ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ముఖ్యమంత్రి గారు ఆ కులాన్ని బీసీలో చేర్చినప్పుడు మోడీ గారు ముఖ్యమంత్రి కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ గుజరాత్ కాంగ్రెస్ రికమెండ్ చేసింది, తర్వాత దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వాళ్ళు రికమెండ్ చేసిందని ఆమోదించింది వాజ్పేయి ప్రభుత్వం. ఎందుకంటే అంత మధ్యన అప్పుడు ఉన్న 2 ఏంటంటే గుజరాత్ గవర్నమెంట్, దేవగౌడ గవర్నమెంట్ 6 months ఉండి పెండింగ్లో ఉండేది. కాబట్టి అది ఉన్నారు కదా అని చెప్తే దానికి మళ్ళీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి కూడా బీసీ కావాలి, తెలుగువాడు దత్తాత్రేయ కావాలి, వీళ్ళే పేర్లు పెట్టడం. బాబు నువ్వు 50 ఏళ్ళు దేశాన్ని పాలించి, 50 ఏళ్ళు తెలుగు రాష్ట్ర పాలించి, ఒక్క బీసీని పిఎంని కానీ సీఎంని కానీ చేయలేదు. ఇప్పుడు నీకు అవకాశం ఉంది, నువ్వు చేయవు అంటే ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాను, వంగతోట కాడ అంటే తప్పుకుంటాను అంటుంది రేవంత్ రెడ్డి తీరు. నీకు అవకాశం ఉంది ముఖ్యమంత్రి చేయటే, ఇప్పుడు కాదు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా. మళ్ళీ బీసీని మీద నీకు ప్రేమ ఎక్కడిది? ఏడుంది ప్రేమ? నువ్వు ఆచరణ ఏం చేసినావు? కామారెడ్డిలో డిక్లేర్ చేసావు బీసీలకు 42 అని, తర్వాత టికెట్ నువ్వు 42% ఇచ్చినా, దాని తర్వాత టికెట్ ఇచ్చావు 2022 ఎలక్షన్ లో. బీసీలకు ఎంత పర్సెంట్ ఇచ్చినా ఏ కాంగ్రెస్ నాయకుడైనా మేము కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత
బీసీలకు ఇంత పర్సెంట్ టికెట్ ఇచ్చాము లేదా ఇంత పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు చెప్పగలరా? లేదు. మళ్ళీ బీసీలు మాత్రం మొసలి కన్నీరు కావడం మాత్రం నెంబర్ 1 గా ఉంటారు. ఇది అవకాశ రాజకీయవాదం. వాళ్ళ మాటల గారెడితో నమ్మిస్తున్నారు. మేము దాదాపు 30 మంది మంత్రులు కేంద్రంలో ఉన్నారు, బీసీ మంత్రులు. బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా దక్కింది. కులగణన కావాలంటే కులగణన కూడా, ఎందుకంటే వీళ్ళు కులగణన చేయలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒప్పుకుంటాడు మేము చేయలేదు, పొరపాటే, మేము అధికారంలో 50 మేము చేయలేదు. మేము చేసి పంపించినాం కదా కేంద్రంలో మీ కులగణకు మీ కులగణలో క్రైస్తవుల జనాభా ఎంత పర్సెంటేజ్ చెప్పండి ఆన్సర్. మీ దగ్గర లిస్ట్ మీరు చెప్పండి, చెప్పండి. పంపించిన లేదు, జీరో. దాంట్లో చూడండి మీరు వేలాది చర్చలు ఉన్నాయి తెలంగాణలో, క్రైస్తవ జనాభా జీరో. ఇదేం కులగణన? కులగణన చేశారా, కుల సర్వే చేశారా? మీరు చెప్పండి, కులగణన చేశారా, కుల సర్వే చేశారా? కులగణన జరిగింది. 2% అందరు కుల సర్వే అని చెప్తున్నారు. సర్వే పవర్ ప్లాంట్ చూపించండి మేడం. భక్తి విక్రమార్క మాట్లాడిన చూపించండి ఇప్పుడు వీలైతే. సర్వే అని చెప్తున్నాను, ఎక్కడ 30 లక్షల మంది మిస్సింగ్. 42% చేసి పంపించారు. దాని మీద మీ వైఖరి చెప్తారు. ఒకదానికి ఆన్సర్ లేదు. ఇంకో ప్రశ్న, బీసీ హిందూ బీసీలు ఎంత పర్సెంట్, ముస్లిం బీసీలు ఎంత పర్సెంట్, హిందూ బీసీలకు ఎంత రిజర్వేషన్ పెట్టింది మీరు ఆర్డినెన్స్ లో, ముస్లిం బీసీలకు ఎంత పెట్టి చెప్పండి. ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఆన్సర్ చెప్పండి. మీరు బీసీలో ముంచుతారా చేస్తున్నా? అక్కడ తెలుస్తుంది. అది కూడా బీసీలో కలిపి ఉండాలి. మీ రాష్ట్రాలు ముస్లింలు బీసీలు 10% రిజర్వేషన్, 46% బీసీలు ఉన్నాయని చెప్పి 32% రిజర్వేషన్. అంటే మీరు బీసీలు అన్యాయం చేయడానికి కదా ఈ డ్రామాలు. ఇవి బయటికి రాని రేవంత్ రెడ్డి కూడా ఇవి రానియకుండా దత్తాత్రేయ ఉపరాష్ట్రపతి చేస్తారా? ఏంది నువ్వేం చేస్తున్నావు? నీ ఆచరణ ఏంది? మీరు ఆచరణతో పోయింది. కేంద్రంలో ఎంతమంది బీసీలు ప్రధానం చేశారు, ఎంతమంది రాష్ట్రపతి చేశారు, ఎంతమంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశారు, ఎంతమంది మీ ఎమ్మెల్యే ఎంత పర్సెంటేజ్ కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు అయితే ఇవి బాలేవు. వీళ్ళు మాట్లాడిన కూడా అబద్ధాలు. ఇంతమంది అబద్ధాలు నిరూపణ చేయండి. గాలి పట్ల ఏంది నిరూపణ చేయండి అన్న. ఉత్తమ మార్త కాదు కదా. మహారాష్ట్ర కానీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్ తేలే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు తెచ్చిందని కాదు. అబద్ధాలు ఎట్లుంటాయండి చెప్తున్నా. అంతకు ముందు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా దూదేకుల వాళ్ళు ఎవరు అబద్ధాలు అలాంటివి ఉన్నాయి, ఎప్పటికే ఉన్నాయి. వాళ్ళు అపోజ్ చేయాలని చెప్తున్నారు. వాళ్ళు పక్కిరోళ్ళు ఓసీలా వాళ్ళని అపోజ్ చేయాలని కులాలకు మీ రిపోర్ట్లే మీకు తెలియదు చెప్తున్నాం కదా. మీరు ముస్లింస్ అంటారు, వాళ్ళు దూదేకులలో పక్కిరోళ్ళు తరతరాల నుంచి బీసీ బి వాళ్ళు. అది బీసీ బి సంచార జాతులు మా ఎస్బిఎస్ మేనేజర్ దూదేకులామే నాఫియా అఖ్తర్ ఆమె పేరు, భర్త పేరు నఫీజ్ అహ్మద్, నా క్లాస్మేట్. సర్టిఫికేట్ ఏముంది? సర్టిఫికేట్ చెప్తాం మేము ముస్లిం చెప్పిన